పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని స్వచ్ఛ సుందర చెల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ అన్నారు. చెల్లపల్లిలో బుధవారం ఉదయం జాతీయ రహదారి 216కి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛ సుందర చెల్లపల్లి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ సుందర చెల్లపల్లి కార్యక్రమంలో భాగంగా 2015 జూన్ నుంచి చెల్లపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ వర్షాకాలం కూడా మరోసారి విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 27,000 మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చెల్లపల్లి కన్వీనర్ డాక్టర్ టి పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమంలో భాగంగా 2015 జూన్ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చల్లపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కింద సంవత్సరం వరకు 27,000 మొక్కల్ని ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల ఆధ్వర్యంలో నాటారు. ఈ చల్లపల్లిలో ఉండే 30 అడుగుల్లోపు మొక్క ఏదైనా సరే ఉంది అంటే అది దాదాపు 99% స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నాటినవి. అవి చాలా సంతోషం. దీని నుంచి ప్రజల యొక్క సహకారం కూడా చాలా ఉన్నది. ఈ సంవత్సరం ఈ సీజన్లో మళ్ళీ కూడా కొన్ని మొక్కలు మళ్ళీ పెట్టడం మొదలుపెట్టాము. హైవేలో లాస్ట్ ఇయర్ 2.2 కిలోమీటర్స్ ఉంది మొత్తం అంతా కూడా, అటు ఇటు 4.4 కిలోమీటర్స్. ఇందులో దాదాపు 2,000 మొక్కలు పెట్టాము. కానీ 50% బతికిని, నేల సరిగ్గా లేదు. అందుకని ఆ 50%ని భర్తీ చేయడానికి మళ్ళీ ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఈరోజు 52 మొక్కలు మా కార్యకర్తలు నాటి వాటికి పాదులు తీశారు చక్కగా. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. హైవే అంతా కూడా చూడగానే చల్లపల్లి వచ్చాము అని అనిపించేటట్టుగా తయారు చేయాలని మా కార్యకర్తలందరి కోరిక. ఆ కృషి రేపు ఇవాళ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది.